నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ముఖ్యంగా మనం మాట్లాడుకునే విషయాలు చూసుకుంటే, నిన్న ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు హాజరయ్యారండి. ఏమనంటే ఈ భేటీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఏమి అంటే బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసుకోవాలనేది కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఏమిటంటే ఇది మన తెలుగు రాష్ట్రాలలో వచ్చిన సమస్యను ఇద్దరు సీఎంలు ఒక విధంగా కూర్చొని మాట్లాడుకోవడం మన శుభప్రదం అండి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇద్దరు బాగుండాల. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రజలు ఒకరికొకరికి అన్నదమ్ముల్లాగా సహకరించుకోవాలా. వీళ్ళ కష్టం వస్తే వాళ్ళు చూడాలా, వాళ్ళకి వస్తే వీళ్ళు చూడాలా. కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక అడుగు ముందుకేసి ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు మీద ఒక సమావేశానికి వెళ్ళారు. అక్కడ ఇద్దరు కూడా సానుకూలంగా మాట్లాడుకున్నారు. కొన్ని తెలంగాణకు, కొన్ని ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి కూడా నిర్ణయించుకున్నారు. ఇది శుభప్రధానం. ఎందుకంటే రెండు రాష్ట్రాల సీఎంలు నువ్వెంత అని కొట్లాడుకుంటే రెండు రాష్ట్రాలు దెబ్బతింటాయి, డెవలప్మెంట్ కావు. ఈ పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కొట్లాడుకుంటూ ఉంటారని ఇంకో రాష్ట్రానికి వెళ్ళిపోతారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండి అభివృద్ధికి ముందుకెళ్లే రాష్ట్రాల్లోనే పెట్టుబడులు పెడతారు. అలా పెట్టుబడులు పెట్టాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసి పని చేసుకోవాలా. ఒకరికి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇంకొకరికి కూడా ఇబ్బంది ఉంటాయి. అది ముందు వెళ్ళాలనేది కూడా ఢిల్లీలో జరిగిన ఈ బనకచర్ల ప్రాజెక్టు మీద మాట్లాడుకున్నారు. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం. నిపుణుల కమిటీ ముందు అన్నిటిపైన చర్చిద్దాం. అయినా తెగకపోతే అపెక్స్ కౌన్సిల్లో చర్చిద్దాం. వృధా పోయే వరద నీరే బనకచర్ల వాడుకుంటాం. అది కూడా ఎగువ రాష్ట్రాలు వాడుకున్నాకే. తెలంగాణ పథకాలకు ఎప్పుడు అడ్డు చెప్పను. వాటి కోసం కర్ణాటక, మహారాష్ట్రలతో పోరాడా. బాబ్లీపూర్లో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఢిల్లీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చెప్తున్నారు. మళ్ళీ మన తెలంగాణ సీఎం ఏం చెప్తున్నారంటే జల వివాదాలపై కమిటీ వేశారండి. రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు 21లోగా నియామకం చేసినామనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రిజర్వాయర్లు అవుట్ఫ్లోల ద్వారా టెలిమెట్రీలు సమ్ముఖం చేసుకున్నాము. కృష్ణా నది యజమాన్య బోర్డు ఏపీకి తరలింపు. గోదావరి బోర్డు హైదరాబాద్లోని కొనసాగిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారము. రెండు తెలుగు రాష్ట్రాల సీఎం భేటీలో నిర్ణయాలు తీసుకున్నారండి. గోదావరి బోర్డు ఏమో హైదరాబాద్లోనే ఉంటుంది. కృష్ణా నది బోర్డు ఏమో ఏపీకి తరలిస్తారు, అమరావతికి అనేది కూడా చేసుకున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు మొత్తం ఏపీని బరాయిస్తుంది కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇది తెలంగాణ సాధించిన విజయం అని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. బనకచర్లను కడతామని ఏపీకి చెప్పలేదు. అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురు చూపు. తెలంగాణ హక్కులు ఏపీకి కేసీఆర్ దారాదత్తం అని చేశారండి. తప్పులను సరిదిద్దే యత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కొంతమంది రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు, వాటి కోసం ఎదురు చూస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఈ సమస్యలు రెండు కూడా పోలవరం బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి 13 అంశాలు ఎజెండాగా నిర్ణయించారు. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల విధాలు, నీటి నిర్మాణ ఊతలను సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. చూడండి, చర్చించారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాలే అండి. ఒకరికొకరికి ఇది చేసుకున్నాం అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి తెలంగాణకు ఏం అన్యాయం చేయము, నాకు రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యము,
అని చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎంతో మేలు ఉంది కాబట్టి హైదరాబాదును తెలంగాణకు నష్టం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదనేది మనకు అందరికీ తెలుసు. కానీ దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి మనకు రెండు పార్టీలు ఉన్నాయండి. ఒకటి బీఆర్ఎస్, ఇంకొకటి వైఎస్ఆర్సీపీ. బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకున్నారు. అప్పుడు ఈ పెండింగ్ ప్రాజెక్టుల మీద పరిష్కరించుకోలేదు, ఒకరిని మాట్లాడుకుంటూ ఇప్పుడు కూడా తెరచాటున వైఎస్ఆర్సీపీ బీఆర్ఎస్ పార్టీ కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద పోస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద పోస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. ప్రతి ఒక్క దాన్ని విమర్శించడం ఇది తప్పు కాదు, ఒప్పు కాదు. మంచి చేసినా కూడా విమర్శిస్తారు. రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఇస్తున్నారు ఎవరు రేషన్ కార్డుదారులకు, కానీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించి కూడా ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇస్తున్నారు కొత్త వాళ్ళకి, అది వీళ్ళు చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తూ ఉంటే తెలంగాణ ద్రోహం చేసేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు ద్రోహం చేసేస్తున్నారు, నీళ్ళని ఆంధ్రప్రదేశ్కు వదిలేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి దారాదత్తం చేసేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. దారాదత్తం ఎవరు ఎందుకు చేస్తారండి? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఉండాలా. మీకు ఎప్పుడైనా రాజకీయ అవసరాలు కావాలంటే ఆంధ్రప్రదేశ్ మీద పడతారు. ఆంధ్రప్రదేశ్ మీద పడి ఆంధ్ర వాళ్ళను పాలకులు ఇట్లా చేశారు అట్లా చేశారంటే మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ తెచ్చి మీరు మళ్ళీ ఓట్ల కోసం మీరు చేసే బీఆర్ఎస్ నాయకులు యొక్క కులతంత్రాలను ప్రజలు ఇప్పటికీ గమనిస్తూ ఉంటారండి. ఇప్పటికైనా మీరు మారాలి, డెవలప్మెంట్ కోరుకోవాలి. తెలంగాణ వచ్చేసింది, 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. అప్పుడు మీరు ఏం చేశారో ఏమో ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చేశారు. ఇప్పటికైనా మీరు మళ్ళీ ఇంకా 2 రాష్ట్రాల మధ్య రచ్చలు పెట్టి తన్లాట పెట్టి తెలంగాణ మోసపోతుంది, ఇది మోసపోతుంది అంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఇప్పుడు చూడండి, మన నీళ్ళ కోసం మరో ఉద్యమం, ప్రజా పోరాటానికి తెలంగాణ సన్నద్ధం, తెలంగాణ నీటి బొట్టు ఆంధ్రాకు తాకట్టు, అగ్గి మీద గుగ్గవుతున్న తెలంగాణ వాదనలు, రగులుతున్న సాగునీటి రంగ నిపుణులు. చూడండి, ఇది మన బీఆర్ఎస్ పార్టీ యొక్క తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని మళ్ళీ 2018 లెక్క అధికారంలోకి రావాలనుకుంటుందండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రజలు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. ఎవరు ఏం చేసినా ప్రజలు డెవలప్మెంటే కోరుకుంటున్నారండి. ఆ డెవలప్ చేయలేదు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నారు. పేద బడుగు వర్గాలకు రేవంత్ రెడ్డి గారు ఎంతో సహాయం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల కోసం ఉద్యమం చేసుకుంటూ ప్రజలను తన బిడ్డలుగా చూసుకుంటూ కాంగ్రెస్ సర్కార్ ముందుకు పోతుంది. అలాగే వైఎస్ఆర్సీపీ కూడా ఉంది. ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కావచ్చు ఒకరికొకరు సహకరించుకుంటారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అక్కడ వైఎస్ఆర్సీపీ చేసే పనులు ఇదే. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేరు, కానీ అధికారం పోయిన తర్వాత మంచి చేసినా కూడా దుమ్మెత్తిపోయడమే. ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వైఎస్ జగన్ గారు. వీళ్ళిద్దరూ పని కట్టుకొని మంచిదానికి కూడా మంచి పని చేసినా కూడా దీన్ని చేస్తారు. బనకచర్ల ప్రాజెక్టు ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వాడుకుంటే ఏపీలో వైఎస్ఆర్సీపీ దాన్ని అనుకూలంగా మార్చుకుంటుంది. ఏం చేశారు? ఢిల్లీ వేదికగా బనకచర్లపై హైడ్రామా అంట. బనకచర్లపై సాంకేతిక కమిటీ వేస్తామని కేంద్ర మంత్రి చెప్పారన్న రామానాయుడు అసలు సమావేశంలో ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదన్న తెలంగాణ సీఎం. చూడండి, ఇది వీళ్ళు ఏమరంటే ప్రాజెక్ట్ అంటే అక్కడ ధర్నా, ప్రాజెక్టు లేదంటే ఇక్కడ ధర్నా. చూడండి, బీఆర్ఎస్ వైసీపీ యొక్క కబల పిల్లల యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క చూడండి, 2 రాష్ట్రాల్లో కూడా డెవలప్డ్ కాకోకుండా 2 రాష్ట్రాల ప్రజలకు ఇబ్బందులు పెడుతూ ఈ 2 పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో మధ్యలకు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రజలు కూడా ఆలోచించుకోవాలా. మంచి మనసున్న వాళ్ళని దీవించండి. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధికి వచ్చేదిగా తోడ్పడాలని, తెలుగు రాష్ట్రాల ప్రజలు మంచిగా ఉండాలని, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే మనం కోరుకోవాలని, 2 తెలుగు రాష్ట్రాలు మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.
నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.